గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గాలు కూడా కొలువుదీరాయి. ప్రస్తుతం అందరి దృష్టి కూడా పరిషత్ ఎన్నికలపై పడింది. ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయాలని భావిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తును చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 5 అంచెల వ్యవస్థను 3 అంచెలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఇప్పటి వరకు ప్రజలే నేరుగా ఎన్నుకునేవారు. కానీ ఇప్పుడు ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు పరోక్షంగా ఎన్నుకునేలా చట్టంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీపీలను సర్పంచ్లు ఎన్నుకుంటే ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా చట్ట సవరణ చేయబోతున్నట్లు సమాచారం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వ్యవస్థతో ప్రజలకు, ప్రభుత్వానికి పెద్దగా లాభమేమీ లేదని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఖర్చు, జీతభత్యాలు, మిగతా ఖర్చులు భారంగా మారడమే తప్ప నిజానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఎలాంటి అధికారాలు కూడా ఉండవు. అందుకే ఈ 5 అంచెల వ్యవస్థను 3 అంచెలకు కుదించి పరోక్ష ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రజలు ఓటింగ్ వేయకుండా ఇటు ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళ ద్వారా ఓటింగ్ ఉండే విధంగా కూడా ఇటు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ 5 అంచెల గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని 3 అంచెలుగా మార్చడం ప్రెసెంట్ రాష్ట్రంలో కరెక్టేనా? అట్ ద సేమ్ టైమ్ ఇంకేదైనా రాష్ట్రంలో ఇటువంటి మోడల్ను ఫాలో అవుతున్నారా? అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలో ఉంది? అప్డేట్స్ ఏంటి వాసు? ఎస్ సత్తాజ్, ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు వెళ్ళాలా వద్దా అన్న అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన చేస్తుంది. మనకున్నటువంటి సమాచారం ఇప్పటివరకు అధికారులతో ఒకవేళ జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేస్తే రాజ్యాంగపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే కొంతమేరకైతే అధికారులకు సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశానికి సంబంధించి రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్న నేపథ్యంలో కూడా అసలు పార్టీ పరంగా ఒకవేళ ఎన్నికలు రద్దు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, లేదా రాజ్యాంగపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది సాధ్యమవుతుందన్న విషయాన్ని కొంతమంది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఎందుకంటే ఏదైతే 1992 23వ రాజ్యాంగ సవరణ దీనికి కొంత అడ్డంకిగా మారినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి 243 ఆర్టికల్ బి ప్రకారం కూడా ఆ జిల్లాలో స్థానికంగా 3 అంచెల వ్యవస్థ అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ 3 అంచెల వ్యవస్థ ఉండాలని మాత్రమే 243 ఆర్టికల్ చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకుండానే గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటే 3 అంచెల వ్యవస్థ ఈ జిల్లాల వ్యవస్థల్లో కూడా ఖచ్చితంగా స్థానికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశం లేదని మరొక వాదన. కాబట్టి పూర్తిగా వీటిని పరిశీలిస్తూ ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. కాబట్టి జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా వద్దా అన్న అంశానికి సంబంధించి తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్లో కూడా ఎలాంటి చర్చ జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలా, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి వెళ్ళాలా అన్న అంశానికి సంబంధించి వాటిపైన అసలు చర్చ లేదన్న విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మీడియా సమావేశం తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగదన్న విషయం. కాబట్టి ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా, నేరుగా ప్రత్యక్షంగా వాళ్ళను ఎన్నుకునే విధానం పైన కూడా, ఎందుకంటే 1992 రాజ్యాంగ సవరణకు ముందు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకునే అవకాశం ఉండేది. కానీ చట్ట సవరణ తర్వాత ఖచ్చితంగా కూడా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి అంశం ముడిపడిన నేపథ్యంలో కూడా సాధ్యాసాధ్యాలపైన ప్రభుత్వం వీటిని పరిశీలిస్తూ ఉంది. ఇక మరోపక్కంగా పార్టీ పరంగా ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కూడా అవకాశం రానటువంటి నాయకులు ఎవరైతే గ్రామ పంచాయతీ స్థాయి నాయకులు ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీకి పోటీ చేయాలన్నటువంటి ఉవ్విల్లుతున్న నేపథ్యంలో కూడా
పూర్తిగా వాటిని రద్దు చేస్తే పార్టీ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనే అంశంపైన కూడా ప్రభుత్వం ఒక ఫోకస్ చేసింది. అంటే పూర్తిగా కూడా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల అభిప్రాయం తీసుకొని ఇటు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఒకవేళ పార్టీ పరంగా ఖచ్చితంగా కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు అంతలో జరిగే అవకాశం కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో కొంత ఎన్నికల నిర్వహణ ఇబ్బందికరంగా, ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది నేతలు కొంత ఆలస్యంగా నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశానికి వచ్చారు. అయితే ఒక 2 రకాలైనటువంటి చర్చ జరుగుతుంది. ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహించాలి, లేదా పూర్తిగా రద్దు చేయాలి అన్న అంశానికి సంబంధించి రాజ్యాంగపరమైన చిక్కులతో పాటు పార్టీ పరంగా వచ్చేటువంటి డిమాండ్లు కావచ్చు, ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి రిక్వెస్ట్లు కావచ్చు, వీటన్నిటినీ పరిశీలించి నిర్ణయించిన అవకాశం ఉంది. మొత్తానికైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆ ప్రభుత్వం అయితే కొన్ని సమాలోచనలు చేస్తూ ఉంది, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటా ఉంది. మొత్తానికి ఒక కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ వాసు.